హాయ్ ఫ్రెండ్స్, రైతు బంధు కంటే రైతుల వరి పంటకి ఇచ్చే బోనస్ డబ్బుల వల్లనే రైతులు ఎక్కువ సంతోషంగా ఉన్నారు. కాబట్టి రైతు బంధు స్కీమ్ ను నిలిపివేస్తారు అని చెప్పేసి బయట ప్రచారం చేయటం జరుగుతుంది. సో నిజంగానే రైతు బంధు లేదా రైతు భరోసా స్కీమ్ ను నిలిపివేస్తారా? రైతులకు రైతు బంధు కంటే ఎక్కువగా బోనస్ డబ్బుల వల్లనే లాభాలు ఉన్నాయా అనేది ఈ వీడియో ద్వారా మనం పూర్తిగా తెలుసుకుందాం. సో మనకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక సందర్భంలో మాట్లాడుతూ రైతులు రైతు బంధు లేదా రైతు భరోసా డబ్బుల కంటే రైతులకు వరి పంటకిచ్చే బోనస్ డబ్బుల వల్లనే ఎక్కువ సంతోషంగా ఉన్నారు, వాళ్ళకు ఎక్కువ లాభాలు బోనస్ డబ్బుల వల్లనే ఉన్నది అని చెప్పేసి ఒక సందర్భంలో తెలపటం జరిగింది. అయితే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ విధంగా అనడం వల్లనే రైతు బంధు స్కీమ్ ను నిలిపివేస్తారు అని చెప్పేసి బయట ఎక్కువగా ప్రచారం చేయటం జరుగుతుంది. సో దీనికి తోడుగా నిన్న జరిగినటువంటి రైతు సదస్సు వేడుకలో సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు బంధుకు సంబంధించి లేదా రైతు భరోసాకు సంబంధించి ఆ డబ్బులు ఎప్పుడు వస్తాయి ఏంది అనేది ఒక క్లారిటీ ఇస్తారు అని చెప్పేసి చాలా మంది అయితే ఎదురు చూడటం జరిగింది. కానీ నిన్నటి రైతు సదస్సు వేడుకలో సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు బంధుకు సంబంధించి ఎట్లాంటి క్లారిటీ ఇవ్వకపోవటం వల్ల ఈ యొక్క రైతు బంధు లేదా రైతు భరోసా స్కీమ్ నిలిపివేస్తారు అనేటటువంటి ప్రచారం అయితే ఇంకా బలంగా ముందుకు సాగటం జరుగుతుంది. సో మరి నిజంగానే రైతు బంధు స్కీమ్ నిలిపివేస్తారా? ఈ బోనస్ డబ్బుల వల్లనే రైతులకు ఎక్కువ లాభం ఉందా అనేది రైతులమైనటువంటి వాళ్ళ దగ్గర నుంచి ఒక ఫీడ్బ్యాక్ రూపంలో మనం తెలుసుకుందాం. నిజంగానే రైతు బంధు కంటే బోనస్ డబ్బుల వల్లనే ఎక్కువ లాభం ఉందా? రైతు బంధు నిలిపివేస్తే బాగుంటుందా? బోనస్ డబ్బుల్నే కంటిన్యూ చేస్తే బాగుంటుందా అనేది మీరు వీడియో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. రైతు భరోసా నిలిపివేయాలి అని చెప్పేసి లేదనంటే బోనస్ డబ్బుల్ని ఇంకా రెట్టింపు చేసి అన్ని పంటలకు బోనస్ డబ్బులు ఇవ్వాలి అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమైందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే